మన ఇంటి తిండి కన్నా పక్కింటి తిండే మంచిగా అనిపిస్తది. కొంతమందికి ఎంత జేసినా సరే ఆళ్ళది మంచిగుంది, ఈళ్ళది మంచిగుంది. నేను కొన్ని మంచిగా ట్రై జేస్తా. కానీ వీళ్ళు చెప్పే చెప్పుడుకు ఉన్న ఇంట్రెస్ట్ గూడా దొబ్బుతది నాకైతే. వాళ్ళదంతా బాగుంది, వీళ్ళది ఇంత బాగుంది. మనం ఎంత ట్రై జేసినా వాళ్ళకి నచ్చదు. అయినా సరే నా కూరలతోని, నా వంటలతోని మా ఇంట్లో సావదొబ్బుతా. అయినా వాళ్ళు ఎన్ని మాటలన్నా నాకు పోయేదేం లేదు. ఇగ ముందైతే ముచ్చట్లకు పోదాం. ఏం లేదు. నేనైతే ఇయాల ఆలుగడ్డ బరడా చేస్తున్నా. ఇది మా అమ్మోళ్ళ సైడ్ చేస్తారనమాట. అందుకే ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కళ్యామాకు, ఉల్లిగడ్డ మంచి గోలిన తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంతమంది ఉడకాయి అట్లానే ఉంటాయి అంటారు. ఏం పర్లేదు. అంతంత పెద్దగా వేసినా సరే ఉడికిపోతాయి, తొందర ఉడికిపోతాయి మనం ఉడికిచ్చే రకంగా ఉడికిస్తే. ఓకేనా. ఇప్పుడైతే అవి మంచిగా గోలినాయి. గోలిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి. నేనైతే ఏ మసాలాలు వేస్తలేను. ఎందుకు అంటే ఆ మసాలాలు తింటే నాకు కడుపులో మండుతుంది అనమాట. అందుకే కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు అట్లానే కలుపుకున్న తర్వాత అగో మంచిగా ఉడికిపోయింది చూడండి. మీకు అలానే తెలిసిపోతుంది. ఆ కొంచెం వాటర్ ఉండగానే అందులో కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకొని, నిజంగా చెప్తున్నా, ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తీసుకుంటే ఆహా చూడండి 5 నిమిషాలలో అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. సాంబార్ రైస్ కానీ లేకపోతే పప్పు కానీ సూపర్ ఉంటుంది. ఓకేనా. బాయ్.